వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 11వ భాగం. ఆనంద భైరవ యోగికి బ్రహ్మోపదేశం చేసిన అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి హంపి, విరూపాక్షి, అహోబిలం, మహానంది, ఓంకారం తదితర పుణ్యక్షేత్రాలు సందర్శించి బనగాన్పల్లిలో గరిమరెడ్డి అచ్చమ్మ ఇంటికి వెళ్తాడు. అమ్మా, నేను గోవుల సంరక్షకుణ్ణి, గోవులు కాస్తానమ్మా. నా పేరు వీరబ్రహ్మేంద్ర స్వామి. తల్లి, మీ ఇంట్లో ఎక్కువ అలమందలు ఉన్నాయని వచ్చాను. నాకు క్షీరము అంటే చాలా ఇష్టం తల్లి. నాకు మీరు సర్ది ఇచ్చి క్షీరం ఇస్తే చాలు. నేను మీ ఇంట్లో భోజనం చేయను తల్లి. మీ ఇంట్లో ఉండటానికి అనుమతిస్తారా అని అడుగుతాడు. అప్పుడు అచ్చమ్మ గారు వీరబ్రహ్మేంద్ర స్వామి మొహంలో కనపడిన తేజస్సును చూసి ఎవరో మహానుభావుడు అని సరే అని అంటుంది. సర్ది ఇచ్చి ఆవులను చూపిస్తుంది. ఆవులను తోలుకొని ఆవులను మేపడానికి వెళ్తాడు రవ్వలకొండకు వీరబ్రహ్మేంద్ర స్వామి. అక్కడ కనీసం రావులకొండలో గోవులు మేపడానికి పచ్చికల బైర్లు కూడా ఉండవు. అక్కడ ఆవులను వదిలి వాటి చుట్టూ ఒక గిరి గీసి ఆవులను అందులో వదిలేసి అనంతరం అక్కడే ఉన్న తాటి చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ తాటి చెట్టు వృంగి మరి దాని తాటాకుల్ని స్వామివారికి ఆ తాటాకుల్ని కోసి అక్కడే ఉన్న ఒక గుహలో స్వామివారు కాలజ్ఞానం లిఖించడం ప్రారంభించారు. నా నెక్స్ట్ వీడియోలో మిగతా విశేషాలు గురించి చెప్పుకుందాం. మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.